మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో సందర్శనకు ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ ముత్తుపల్లి గారితో పాటు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది మిత్రులు ఇక్కడికి వచ్చిండ్రు. ఇది మా అందరి బాధ్యత. అధికారులు కూడా ఇంతకు ముందు కొన్ని విషయాలు చెప్పిండ్రు. ఈ రోజు మంత్రి గారు ఎంత సిన్సియర్ గా కట్టుబడి ఉండు అని అంటే భారతదేశంలోనే ఇది ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చూసి అక్కడ అంబేద్కర్ టవర్ అంటే ఎట్లా ఉంటుంది, స్టడీ సర్కిల్స్ అంటే ఎట్లా ఉంటాయి అని మోడల్ గా కట్టాలనే ఒక తలంపు తనకు సీరియస్ గా వచ్చింది. మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ మొన్న కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చేటప్పుడు దాన్ని వివిధ వర్గాల నుంచి ఏవేవైతే ఉంటాయో అవన్నీ సలహాలు సూచనలు తీసుకోండి అని చెప్పి వారికి మంత్రి గారికి ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఫస్ట్ దీని యొక్క స్థితిని చూసిపోవడానికి వచ్చినాం. దీని తర్వాత ఇంకొకటి కూడా కాచిగూడ హాస్టల్, నింబోలి అడ్డ హాస్టల్ కూడా ఉంది. దానికి సంబంధించి కూడా మంత్రి గారు దాన్ని కూడా ఏ విధంగా మన బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా చేయాలని ఒక ఆలోచన ఉన్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వం పేదలకు ఒకవైపు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఏ విధంగా చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఇలా ఆ వర్గాల నుంచి ఎదిగి వచ్చిన నాయకుడిని ఈరోజు మనకు మంత్రి చేసిన పరిస్థితి. డెఫినెట్గా ఒక స్టాండర్డ్ ఫార్మేట్ లో అత్యాధునికమైన వసతులతో ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుకున్న వాళ్ళు, సివిల్స్ నుంచి గ్రూప్స్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క ఉద్యోగం హైదరాబాద్ నుంచి వచ్చేటట్టుగా నాణ్యమైన స్టాఫ్ను కూడా, లెక్చరర్స్ ను కూడా, ప్రొఫెసర్స్ ను కూడా ఇక్కడ డిప్యూట్ చేసుకోవాలని ఒక ఆలోచన మంత్రి గారికి వచ్చింది. అంటే చదువుల్లో మనం ఈరోజు ఏపీ స్టడీ సర్కిల్ ఉన్నప్పుడు ఒక తీరుగుండే, తెలంగాణ స్టడీ సర్కిల్ గా మారినాక ఇంకో తీరుగుండే, ఇప్పుడు మనం పెట్టబోయే స్టాఫ్ తోని ఎప్పుడు కూడా హైదరాబాద్ టాప్ ర్యాంకులో ఉండేటట్టుగా చేయాలని తలంపు ముఖ్యమంత్రి గారికి ఉంది. ఆ కర్తవ్య నిర్వహణలో మంత్రి గారి యొక్క డెడికేషన్ మీకు చూడండి. ఒక అతి తొందరలోనే మీకు చార్ట్స్ కూడా, మీరు అడిగిన ఏవైతే డేట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు.